ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. భారీ వరదల కారణంగా ప్రాజెక్టుకు 1,08,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి 1,08,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,089 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి సామర్థ్యం 83.408 టీఎంసీలుగా ఉంది. ఇక ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దివాకర్ అందజేస్తారు. దివాకర్ చెప్పండి. మమత, వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద కొనసాగుతూనే ఉంది. గత వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఎస్ఆర్ఎస్పీకి వరద నీరు పోటెత్తుతూనే ఉంది. ఎస్ఆర్ఎస్పీ ఉత్తర తెలంగాణ వరప్రదాయాన్ని ఎస్ఆర్ఎస్పీ ప్రస్తుతము నిండు కుండను తలపిస్తుంది. ఇప్పటికే అధికారులు విడతల వారీగా గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చేటువంటి వరదకు అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 26 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ వస్తున్నారు. ఉదయం నుంచి కూడా మొన్నటి నుంచి అంటే ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద 3.5 లక్షల దాదాపు 3.5 లక్షల భారీ వరద కూడా వచ్చి చేరింది. గత 3 రోజుల నుంచి అట్లాగే కొనసాగుతూ వచ్చింది. ఈ నిన్నటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాస్త వరద కూడా తగ్గింది. ప్రస్తుతం 1,08,000 క్యూసెక్ల వరద ఇంట్లోగా వచ్చి చేరుతుంది. అవుట్లో కూడా 1,08,000 క్యూసెక్లను నీటిని వరద గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు గాను ప్రస్తుతం 88.602 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 88 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉంది. అధికారులు ఫ్లడ్ కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. 24/7 అధికారులు అందుబాటులో ఉంటూ గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నారు. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. వరద గేట్ల ద్వారా నీటిని పెద్ద ఎత్తున అవుట్లోగా వదులుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో ఈ వరద నీరు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన సందర్భంగా ఎవరు కూడా వరద పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని వాళ్ళు సూచిస్తూ వస్తున్నారు. మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. నిన్న ప్రాజెక్ట్ ని కూడా సందర్శించడం జరిగింది. భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ని గేట్లను ఎత్తుతున్నారు, గేట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రాజెక్టు వద్దనే అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. మరి ఎన్ని రోజుల పాటు ఈ వరద వచ్చే అవకాశం ఉంది, ఈ గేట్లను మరిన్ని గేట్లే ఎత్తే అవకాశం ఉందా అని చెప్పి అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు పలు సూచనలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం అయితే 27 గేట్ల ద్వారా అవుట్లో కొనసాగుతుంది. వరద మరింతగా పెరిగితే గేట్లను మళ్ళీ పెంచే అవకాశం ఉంది. మొత్తం 42 గేట్లకు గాను ఈ సీజన్ లో 33 గేట్ల వరకు వాళ్ళు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కెనాళ్ల ద్వారా ముఖ్యంగా ఇప్పుడు కూడా వర్షాకాలంలో కెనాళ్ల ద్వారా రైతుల కోసం సాగునీటి కోసం నీటిని విడుదల చేస్తుంటారు. ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి నిండుకుండను కల్పించినప్పుడు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతుంది అనగానే వరద గేట్ల ద్వారానే కాకుండా కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మీ కాల్వ ద్వారా సాగునీటి కోసం నీటిని విడుదల చేస్తూ వస్తుంటారు. అయితే ఈ సంవత్సరం మాత్రం భారీ వర్షాలు ఇప్పటికీ కాళేశ్వరం జలాలు ఎస్ఆర్ఎస్పీలో పడడం, వరద నీటి ద్వారా 300 కిలోమీటర్లు ఎదురెక్కి నీరు వరద కెనాల్ ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్ఆర్ఎస్పీని ముద్దాడడంతో ఈ కెనాళ్ల ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కూడా నీటిని విడుదల చేయడం లేదు. కేవలం పైనుంచి వస్తున్నటువంటి అవుట్ఫ్లోను వాళ్ళు మెయింటైన్ చేయడానికి వరద గేట్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం అయితే 26 గేట్ల ద్వారా అవుట్ఫ్లో కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్ దివాకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.